టు ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా బాబు కోసం నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించాలనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో అయితే చాలామంది మదర్స్కి అయితే యూజ్ అవుతుంది అని అయితే అనుకుంటున్నానండి. ఎందుకంటే చాలామంది మదర్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా, మా బేబీ ఎంత సన్నగా ఉందో, అస్సలు ఫుడ్ అయితే తినట్లేదు, అసలు మంచి ప్రోటీన్ ఫుడ్ ఎలా ఇవ్వాలో మాకు అర్థం అవ్వట్లేదు అని అంటూ ఉంటారు కదండి. సో ఈ ఫుడ్ అయితే ఇవ్వండి, చాలా మంచిది. ఈ లడ్డు పర్ డేకి ఒక్కటి తిన్నా సరే చాలా మంచిది అని అయితే చెప్పాలి. ఇంకా లడ్డు విషయానికి వస్తే ఇక్కడ డ్రై ఫ్రూట్స్లో నేనైతే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, వాల్నట్స్, అలాగే ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, దోసపప్పు, వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదండి, ఇవైతే తీసుకుంటున్నాను. ఇవే తీసుకోవాలి అని అయితే ఏం లేదండి, మనకు నచ్చినవి ఇంకా కూడా తీసుకోవచ్చు అనమాట, యాడ్ చేసుకోవచ్చు. లైక్ పంప్కిన్ సీడ్స్ అంటారు కదండి, గుమ్మడి విత్తనాలు, అంజీరా, అలాగే నువ్వులు, ఇట్లాగా చాలా టైప్స్ అయితే ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్లో ఉంటాయి, అలాగే సీడ్స్లో కూడా ఉంటాయి. సో వీటిలో మనకు నచ్చినవి ఏవైనా తీసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని వీటన్నిటిని మంచిగా అయితే వేయించేసుకోవాలండి. ఈ వేయించేసుకోవడంలో కూడా 2 టైప్స్ అయితే ఉంటాయి. మనం గీ వేసుకొని వేయించేసుకోవచ్చు, లేదంటే నార్మల్గానైనా సరే వేయించేసుకోవచ్చు. నా దగ్గర అంటే అప్పుడు గీ అనేది అవైలబుల్గా లేదు, అందుకని చెప్పేసి నేను వాటిని నార్మల్గానే వేయించేసుకుంటున్నాను అన్నమాట. బాదం ఇలాంటివి అయితే కొంచెం వేగడానికి టైం తీసుకుంటాయి, బట్ జీడిపప్పు ఇట్లాంటివి అయితే ఎక్కువ టైం తీసుకోవండి, చాలా త్వరగానే వేగిపోతాయి అన్నమాట. ఇవి ఇలా వేగుతూనే ఉంటాయి. ఈలోపు నేను మీతో అయితే ఒక టిప్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి అంటే, మనం ఏదైనా సరే కొత్త ఫుడ్ బేబీస్కి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తాం కదా, ఆ ఫుడ్ అనేది 2 or 3 డేస్కి సరిపడా మాత్రమే ప్రిపేర్ చేసుకుంటే మంచిది అని నా ఫీలింగ్. ఆ ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత మనం వాళ్ళకి ఫీడ్ చేస్తాం కదా, ఫీడ్ చేసిన తర్వాత 2-3 డేస్ మనం వాళ్ళని గమనించాలన్నమాట. మనం పెట్టే ఫుడ్ వాళ్ళకి మంచిగా డైజెస్ట్ అవుతుందా లేదా అనేది అబ్జర్వ్ చేయాలన్నమాట. సో చెప్పాను కదండి, అందరు బేబీస్ అయితే ఒకలాగా ఉండరు. సో ఒక్కొక్కళ్ళకి డైజెషన్ అనేది బాగా ఉంటుంది, ఒక్కొక్క బేబీలో అయితే ఉండదన్నమాట. సో మనం అబ్జర్వ్ చేసి మన బేబీ అంతా ఓకే ఉంది అనుకుంటేనే ఏ ఫుడ్ అయినా సరే ఇంకోసారి ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం కదా. నేనైతే అలానే చేస్తానండి. ఫస్ట్ ఏదైనా సరే నాని కోసం ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తాను, తర్వాత ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటాను. రాగి జావ అందరికీ గిట్టిద్ది కదా, బట్ నానికైతే అస్సలు గిట్టదు. ఇంకా లడ్డు విషయానికి వస్తే ఇవన్నీ మంచిగా అయితే వేయించేసుకున్నాం కదా. సో వేయించేసుకున్న తర్వాత మంచిగా అయితే వాటిని చల్లారేదాకా అయితే పక్కన ఉంచుకోవాలి. అవి మొత్తం చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ జార్లో అయితే తీసుకొని అవి ఎంత వస్తే అంత మెత్తగా అయితే మనం మిక్సీ అయితే వేసుకోవాలండి. సో ఈ మిక్సీ వేసేటప్పుడే ఎవరికైనా సరే ఇలాచీ ఫ్లేవర్ ఉంటుంది కదా, అది కనుక నచ్చితే 1 or 2 సరిపోతుంది, అవైతే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఏం యాడ్ చేయలేదు. సో ఆ ఫ్లేవర్ నచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ టైంలో అయితే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఈ లడ్డూలో మనం స్వీట్నెస్ కోసం డేట్స్ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే డేట్స్ పౌడర్ ఉంటుంది కదా, పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం బెల్లం అయినా యూస్ చేసుకోవచ్చు అన్నమాట, అది మన ఇష్టం. సో ఏదైనా సరే మనం ఈ మిక్సీ పట్టేస్తాం కదా, సో ఆ టైంలో యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట. లైక్ సున్నుండలకి మనం మిక్సీ పట్టుకుంటాం కదా, సో అలాగైతే మనం మిక్సీ పట్టుకోవాలి పౌడర్ అంతా కూడా. సో నేనైతే ఆ రోజు అక్కడ సున్నుండలు చేసే అంత టైం లేదండి, వరలక్ష్మి వ్రతం రోజు. సో ఇంటికి వెళ్ళే టైం అవుతుంది కదా అని చెప్పేసి నార్మల్గా పౌడర్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బెల్లం పాకంలాగా పట్టేసుకొని ఇక్కడ మంచిగా అదంతా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ గీ కూడా యాడ్ చేశాను అనమాట, నేను అక్కడ టైం లేదు కాబట్టి. కొంతసేపు ఆగిన తర్వాత ఇదిగోండి ఇలాగ మంచిగా అయితే రౌండ్గా ముద్దల్లాగా అయితే వస్తాయి. మంచిగా కొంచెం కొంచెం గీ అనేది హ్యాండ్కి అప్లై చేసుకుంటూ ఇలాగ రౌండ్గా బాల్స్ లాగా చేసేసుకోవడమే, చాలా సింపుల్ అన్నమాట. మన బేబీ ఏజ్ చిన్న ఏజ్ అయితే చిన్న చిన్న రౌండ్ బాల్స్ అయితే చేసుకోవచ్చు. కొంచెం పెద్దవాళ్ళు అయితే కొంచెం పెద్దది తీసుకున్నా మనకు పర్లేదు, ఆ సైజ్ అనేది మన ఇష్టం, ఎంత సైజ్ చేసుకుంటామా ఏంటా అనేసి. సో నేనైతే మా నాని చిన్నవాడే కాబట్టి చిన్నవి అయితే చేస్తున్నాను. సో ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది చాలా మంచిదండి, డేకి ఒకటి తిన్నా చాలు, చాలా మంచిది అన్నమాట. సో చేయడం కూడా చాలా సింపులే. సో మన పిల్లలకి ఇది ఒక్కటి ఇచ్చినా చాలు, హ్యాపీగా అయితే మనం ఫీల్ అవుతాము. బేబీస్కి అన్ని రకాల ప్రోటీన్స్ అయితే మనం ఇవ్వగలుగుతాం అన్నమాట. సో అనుకోవచ్చు నార్మల్గా డ్రై ఫ్రూట్స్ హ్యాండ్కి ఇచ్చేసినా తినేస్తారు కదా అనేసి. సో అందరు తినరు కదండి, విసిరేస్తూ ఉంటారు, పిల్లలు అంటే అంతే కదా, పడేస్తారు, ఇలాగ చేస్తూ ఉంటారు. బట్ ఇదైతే ఒకటి ఇచ్చినా చాలు, హ్యాపీగా తినేస్తారు కదా.
ఫైనల్లీ మన ఎమ్మి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా అయితే వచ్చిందండి. టేస్ట్ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. సో ఇంకా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని అయితే మంచిగా ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసేసుకోవడమే. మనకు నచ్చినప్పుడల్లా తీసుకొని తినేసేయచ్చు అన్నమాట హ్యాపీగా. ఇదండి నా స్టైల్ డ్రై ఫ్రూట్ లడ్డు. అయితే మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. బాయ్.